హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక శారీ మీద బ్యూటిఫుల్ డిజైన్ ఇలాగా ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చు నేర్పిస్తాను. నేర్చుకుందామా? దీనికోసం ఈ కలర్స్ అన్నీ అంటే సాల్మన్ పింక్, మజంతా, ఈ 3 కలర్స్, తర్వాత లావెండర్ కలరు, మావ్ కలరు, లైట్ గ్రీను, లెమన్ ఎల్లో ఆకర్, ఈ కలర్లన్నీ తీసుకున్నాను. ఇవి చాలు. అంటే లైట్గా వేస్తాను ఫ్లవర్స్. ఈ ఒక్క బ్రష్ 14 నెంబర్ రౌండ్ బ్రష్, ఇదొకటి చాలు. ఇప్పుడు ప్లేట్లోకి మనం కావలసిన కలర్లన్నీ ఇలా తీసుకుని పక్కన పెట్టుకోండి. అప్పుడు ఈజీగా వేయడం అవుతుంది. ఇట్లాగా వెట్ బ్రష్ని సాల్మన్ పింక్ కలర్లో ఫస్ట్ ముంచాను. అంటే లైట్ కలర్ ఫస్ట్ వేసి దాని మీద కొంచెం డార్క్, దాని మీద ఇంకొంచెం డార్క్ వేద్దాం. చూసారు కదా? ఇప్పుడు ఇట్లాగా జస్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి మీ వైపుకి. ఇలాగా వేస్తే తెలుస్తుంది కదా మీకు. జస్ట్ అంటే ఫ్లవర్ని మనం ఏం చేస్తున్నాము, ఐ లెవెల్ నుంచి చూస్తున్నాము. అంటే షేప్ కన్నా మనకి జస్ట్ కలర్లు అవి కనపడతాయి. అలాగా ఫస్ట్ లైట్ పింక్ అంటే సాల్మన్ పింక్, తర్వాత పింక్ దానికంటే కొంచెం డార్క్, దాని తర్వాత మజంతా కలర్ ఇంకొంచెం డార్క్ కదా. ఈ 3 షేడ్లు అంటే పై వైపున లైట్ తర్వాత మిడిల్ టోను, తర్వాత డెప్త్. ఇలాగ మీరు ఏ షేప్ వేద్దాం అనుకున్నా దూరం నుంచి చూసే పువ్వు మీకు ఆ పెటల్స్ అన్నీ డీటెయిల్డ్గా కనపడవు కదా, కానీ ఆ షేప్ కలర్లు కనపడతాయి. దాన్నే మనం తీసుకున్నాం. ఇట్లాగా చూడండి. ఇంకొక కలర్ కూడా అంటే ఈ సాల్మన్ పింక్తో పాటు చిన్నగా అంటే చాలా కొంచెం మజంతా, తర్వాత లెమన్ ఎల్లో కూడా కలిపాను. అంటే షేడ్స్ కొంచెం మీకు డిఫరెంట్గా తెలుస్తుంది కదా. మనం ఆ లైట్ ఫస్ట్ లైట్, మిడిల్ టోను, డెప్త్, ఫ్లవర్లో ఆ 3 వేద్దాం. ఇలా వేస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. చూడండి, ఇక్కడ మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తోంది కదా. అలాగా మీరు ఈచ్ ఫ్లవర్ని వేయండి. మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ ఈజీగా, అంటే ఏదో మనకి చాలా అందంగా అంటే ఇది షేప్ అది రాలేదు అని కూడా అనుకోక్కర్లేదు. చూసారా, 3 డెప్త్లు తెలుస్తున్నాయి కదా. అంటే దూరం నుంచి సైడ్ యాంగిల్ నుంచి కనిపించిన ఫ్లవర్. ఓకేనా? ఇలాగ మీరు వేయండి. 2 ఫ్లవర్స్ వేసాను. ఇంకో ఫ్లవర్ కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ వేసాం కదా, అంటే మీకు శారీ బార్డర్ ఇది నీస్ వరకు వస్తుంది. కింద నుంచి నీస్ దాకా వెయ్యొచ్చు. ఎలా వెయ్యొచ్చు? ఇంత ఈజీగా, చాలా ఫాస్ట్గా. చూడండి, డబల్ కలర్ మిక్స్ అవుతూ ఎంత బాగుందో. అంటే ఫస్ట్ లెమన్ ఎల్లో తీసుకొని టిప్పులు మీరు కొంచెం సాల్మన్ పింక్ తీసుకున్నారనుకోండి, 2 లైట్ కలర్లు మిక్స్ అవుతూ ఎంతో అందంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. ఇది ఇంకా ఫుల్గా విచ్చుకున్నది. ఫుల్లీ బ్లాసమ్ ఫ్లవర్ అంటే పూర్తిగా ఎలా విచ్చుకుంటుంది కదా, అప్పుడు కూడా ఎలా కనపడుతుంది అని మీకు ఇలాగే ఉంటుంది. ఆ యాంగిల్ వేసాను. ఇప్పుడు ఏం చేస్తాం, చిన్నగా చూడండి. ఇంకొంచెం డెప్త్లు కావాలంటే ఇలాగా మజంతా డెప్త్లు కొంచెం మజంతా కలర్ కలిపి యాడ్ చేయొచ్చు. షేప్స్ అన్నమాట. మీరు ఇలాగా ఎక్కడైనా వేయచ్చండి. టీషర్ట్స్ మీద వేసుకోవచ్చు, టాప్స్ మీద వేయచ్చు. చాలా ఈజీగా. ఇప్పుడు ఏం చేశాను, లావెండర్ కలర్ చాలా లైట్గా ఉంటుంది కదా. ఆ లావెండర్ కలర్, మావ్ కలర్, ఈ 2 కలర్లు తీసుకున్నాను. ఈ 2 కలర్లు తీసుకొని ఆ 2 కలర్లు వేస్తూ ఫస్ట్ లావెండర్ తీసుకొని దాంతోపాటు టిప్లో మావ్ కలరు తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే చిన్నగా ఆ కలర్ కూడా కలిపి ఈచ్ పెటల్ చిన్న డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఓకేనా?
చూడండి అంటే ఎంత లైట్గా ఉంటుందంటే ఆ ఫ్లవర్ లైట్గా చాలా బాగా కనపడుతుంది. ఇప్పుడు ఇలాగ ఈ లైట్ కలర్స్ మీరు డార్క్ కలర్స్ మీద వేసుకోవచ్చు. అలాగే లైట్ అంటే ఇలాగ వైట్ మీద లైట్ కలర్స్ ఏ వేట్ల మీదకైనా కూడా చక్కగా సూట్ అవుతుంది ఇలాంటి ఫ్లవర్ కాంబినేషన్స్ అవిని. పింక్స్ తర్వాత ఏమో మావ్ కలర్ అంటే వైలెట్ కలర్లు, ఇవి ఈ రెండు కూడా ఒకదానికొకటి కాంబినేషన్ కలర్స్. ఈ రెండు కూడా కలిపి వెయ్యచ్చు కాంబినేషన్గా. అంటే ఈ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ కూడా కాడలు వేసేసి అక్కడక్కడ చిన్న లీవ్స్ వేసాను చూడండి. ఇలాగా లీవ్స్ సింపుల్గా వేస్తే అంటే ఆ లెమన్ ఎల్లో, గ్రీన్, తర్వాత ఎల్లో ఆకరు 3 కలర్లు ఒకేసారి బ్రష్కి తీసుకొని వేశాను. ఇప్పుడు చూడండి ఇలా వేసిన తర్వాత సైడ్స్ కొంచెం లీవ్స్ ఏమైనా వేస్తే బాగుంటుంది అనిపించింది. ఇలాగ ఒక గీత గీసి గ్రీన్తో సింపుల్గా ఇలా లీఫ్ వేయండి. ఎంత అందంగా కనపడుతుందో తెలుసా. ఇలాగా చూస్తున్నారు కదా మీరు. ఒక కొమ్మ వేస్తే థిక్గా, అంటే ఇక్కడ మనం లీవ్స్ తక్కువ వేసాం, అంటే ఇలా పొడుగు పొడుగు కాడలకి లీవ్స్ అక్కడక్కడ వేసి పక్కనే ఇలాగా ఒక గీత గీసి లీవ్స్ థిక్ లీవ్స్ ఉన్నవి ఎల్లో ఆకర్తో, ఫస్ట్ గ్రీన్తో వేశాను, తర్వాత ఎల్లో ఆకర్తో వేశాను, వేస్తున్నాను. ఇట్లాగా ఎల్లో ఆకర్తో ఒక లీఫ్ పొడుగ్గా ఒక లీఫ్ పొట్టిగా ఇలా వేయండి. ఎంత బాగుందో చూసారా. స్లోగా వేస్తే మీకు మూమెంట్ చక్కగా అటు ఇటు వేస్తే ఎంత బాగుందో. ఇంకెందుకు ఆలస్యం, ఇలాగ మీరు డిజైన్ చేసుకొని ఫాస్ట్గా ఎంతో చక్కగా వేసేసుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ ఎంత బాగా కనపడుతున్నాయో. మరి ట్రై చేస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం మరి. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.